వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియా రణరంగంలో ఇప్పుడు ఎవరు ఊహించని ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు తీవ్రతరమవుతున్న వేళ సరికొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య 5 నెలలుగా సాగుతున్న ఈ పోరుకు ముగింపు లభిస్తుందనుకుంటే కథ మళ్లీ మొదటికి వచ్చింది. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ రష్యా ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అత్యంత రహస్యమైన అత్యాధునిక డూమ్స్డే విమానాన్ని నేరుగా టెహ్రాన్కు పంపించింది. ప్రళయ కాలంలో మాత్రమే వాడే ఈ భీకర విమానాన్ని రష్యా ఇప్పుడు ఇరాన్ గగనతలానికి ఎందుకు పంపింది? కాక్పిట్ మినహా కనీసం ఒక్క కిటికీ కూడా లేని ఈ విమానం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీని అసలు సామర్థ్యం ఎంత? అమెరికా యుద్ధ విమానాలు, క్షిపణుల కదలికలను ఇది ముందే పసిగట్టి ఇరాన్ను ఎలా అప్రమత్తం చేస్తుంది? అణుదాడులు సంభవించినా లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడే సాంకేతికత ఇందులో ఎలా సాధ్యమైంది? రష్యా వద్ద ఇలాంటి ప్రళయ విమానాలు అసలు ఎన్ని ఉన్నాయనేది ఇప్పటికీ ప్రపంచానికి ఎందుకు తెలియడం లేదు? లెట్స్ వాచ్. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో ఆకట్టుకుంటోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. గత ఆదివారం నాడు ఇరాన్లోని తమ మిలిటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరిపినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి TU-E-14PU డూమ్స్డే విమానాన్ని మాస్కో టెహ్రాన్కు పంపించింది. ఈ చర్య ద్వారా ఇరాన్కు తాము పూర్తి అండగా ఉంటామన్న బలమైన సంకేతాన్ని రష్యా బహిరంగంగానే పంపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలై దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు శాంతి చర్చలు సఫలం కాలేదు. పరిస్థితులు సర్దుమణుగుతాయని భావించేలోపే అంతా మొదటికి రావడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో రష్యా పంపిన అత్యాధునిక విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతోంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకువస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ముందే అప్రమత్తం చేసే బాధ్యతను ఇది మోస్తుంది. ఈ ప్రళయ విమానం రాకతో ఇరాన్కు రక్షణ పరంగా సరికొత్త బలం చేకూరుతుందన్నది వాస్తవం. రష్యా పంపిన ఈ TU-E-14PU అనేది సాధారణ రవాణా లేదా ప్రయాణ విమానం కాదు. ఇందులో అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను నిపుణులు ఏర్పాటు చేశారు. కంట్రోల్ నెట్వర్కులు అత్యవసర సమయాల్లో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రత్యేక డేటా లింకుల సదుపాయం వల్ల సంక్షోభ సమయాల్లో గాల్లో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ అసాధారణ సామర్థ్యాల కారణంగానే దీనిని రష్యా ప్రళయ విమానం అని పిలుస్తుంది. భూమిపై అణుదాడులు సంభవించినప్పుడు దేశాధినేతలు సురక్షితంగా ఉంటూ యుద్ధ వ్యూహాలను రచించడానికి ఇది ఉపయోగపడుతుంది. అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఆకాశం నుంచే సైన్యానికి ఆదేశాలు జారీ చేసే వీలు ఇందులో ఉంటుంది. కాక్పిట్ మినహా ఈ విమానానికి మిగిలిన భాగంలో ఎలాంటి కిటికీలు ఉండవు. ఈ ప్రత్యేక నిర్మాణం అటు విస్ఫోటనం వల్ల వచ్చే ప్రమాదకర రేడియేషన్ నుండి లోపల ఉన్నవారిని రక్షిస్తుంది. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావాన్ని కూడా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండా ప్రయాణించగలదు. పశ్చిమాసియాలో అమెరికా నుంచి దాడులు తీవ్రమవుతున్న వేళ ఈ విమానం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇరాన్ ఆకాశంలో తిరుగుతూ శత్రు దేశాల కదలికలపై ఇది డేగ కన్నువేసింది. శత్రువుల క్షిపణి దాడులను ముందే గుర్తించి స్థానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేయడం దీని యొక్క ప్రత్యేకత. ఇన్ని రకాల యుద్ధ రక్షణ ఫీచర్లు ఉన్న విమానం ఇప్పుడు టెహ్రాన్కు చేరుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రష్యన్ విమానం రాకతో ఇరాన్ మిలిటరీకి కొండంత అండ లభించిన అయ్యింది. గత 5 నెలలుగా సాగుతున్న ఈ పోరులో ఇరు దేశాలు చర్చల ద్వారా ముగింపు పలుకుతాయని అంతా ఆశించారు. కానీ ఊహించని విధంగా ఇరుపక్షాల పరస్పరం దాడులకు తెగబడుతూ ఉండడంతో సంక్షోభం మరింత ముదిరింది. ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. అప్పట్లోనే ప్రళయ విమానం రష్యా రక్షణ వ్యవహారాల్లో ఎంత కీలకమో ప్రపంచానికి అర్థమవుతోంది.
అయితే ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అన్న విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టత సమాచారం లేదు. మాస్కో ఈ రకమైన రహస్యాలను ఎప్పుడూ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. ప్రపంచ పటంలో పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న వివాదం రోజు రోజుకు ముదిరిపోతుంది. ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరపడం పరిస్థితిని తీవ్రతకు అద్దం పడుతోంది. చర్చల ద్వారా శాంతి లభిస్తుందని భావించిన ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఈ క్లిష్ట సమయంలోనే రష్యా తన శతాబ్దాల మిత్రదేశాలకి మద్దతుగా నిలిచింది. తన గగనతలంలో అత్యంత శక్తివంతమైన డూమ్స్డే విమానాన్ని ఇరాన్కు పంపించి అందరినీ షాక్కి గురిచేసింది. ఇది కేవలం ఆకాశంలో ఎగిరే యంత్రం కాదు, ఒక సంచార కమాండ్ సెంటర్. ఎలాంటి అణుయుద్ధ పరిస్థితులైనా తట్టుకొని నిలబడేలా దీనిని రష్యా శాస్త్రవేత్తలు రూపొందించారు. కిటికీలు లేని ఈ విమానం అణు రేడియేషన్ మరియు విద్యుదయస్కాంత తరంగాల నుండి రక్షణ కల్పిస్తుంది. భూమిపై వినాశనం జరుగుతున్నా ఆకాశంలో సురక్షితంగా ఉంటూ యుద్ధాన్ని నడిపించేందుకు ఇది సరిగ్గా సరిపోతుంది. గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ రోజుల తరబడి ప్రయాణించే దీన్ని సామర్థ్యం శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. రష్యా నుంచి వచ్చిన ఈ అత్యాధునిక విమానం ఇప్పుడు పశ్చిమాసియా రక్షణ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలకు ఇది ఒక అభేద్యమైన కవచంలా మారిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా యుద్ధ విమానాలు గాల్లోకి లేచినా లేదా క్షిపణులు దూసుకు వచ్చినా ఇది వెంటనే ఇరాన్ సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది. ఈ నిరంతర నిఘా వ్యవస్థ కారణంగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ విభాగాలు శత్రువులను ఎదుర్కోవడానికి ముందే సిద్ధమవుతున్నాయి. 5 నెలలుగా సాగుతున్న ఈ తీవ్ర పోరులో ఈ పరిణామం అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది. రష్యా ఇరాన్కు ఇలా బహిరంగంగా వ్యూహాత్మక మద్దతు ఇవ్వడం పశ్చిమ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. గతంలో ఉక్రెయిన్ సంక్షోభ సమయంలోనూ ఈ విమానం రష్యా గగనతలంలో హల్చల్ చేసిన దాఖలు ఉన్నాయి. అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ల ద్వారా సైన్యానికి ఆదేశాలు ఇచ్చే సదుపాయం ఇందులో కలదు. ఇటువంటి అత్యాధునిక విమానాలు రష్యా సైన్యంలో సరిగ్గా ఎన్ని అందుబాటులో ఉన్నాయన్నది ఇప్పటివరకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ప్రళయ విమానం రాకతో పశ్చిమాసియాలో మున్ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా గమనిస్తున్నాయి.